బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అమరావతి అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ అధికారులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12:30 సిఆర్డీఏ అధికారులతో మంత్రి నారాయణ భేటీ అవుతారు. ఈ సందర్భంగా అమరావతిలో అధికారులు, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చిస్తారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, పర్మిషన్లపై అధికారులు మంత్రికి వివరించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, మరి సమీక్షకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి. రైట్ మహిజా, పురపాలక శాఖ మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు సీఎం అధికారులతో ప్రజెంట్ అయితే మంత్రి నారాయణ సమీక్షలో పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేక అంశాలకు పర్మిషన్ల కోసం కూడా సీఎం అధికారులతో నారాయణ చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశం తరువాత సిఆర్డీఏ అధికారులతో మధ్యాహ్నం మంత్రి నారాయణ సిఆర్డీఏ ఆఫీసులో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ప్రధానంగా అధికారులు ఎవరైతే అక్కడ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారో మిగతా సంబంధిత అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతిలో. దానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, వాటి పురోగతి ఏంటనే విషయం పైన కూడా సిఆర్డీఏ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షిస్తారు. మొత్తంగా అమరావతిలో అధికారుల కోసం, ఉద్యోగుల కోసం 4026 భవనాలు, ఫ్లాట్లు అయితే ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజెంట్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ 4026 ఫ్లాట్ భవనాల్లో 186 వాటిని బంగ్లాల స్టైల్లో నిర్మిస్తున్నారు. అలాగే 3850 వాటిని అపార్ట్మెంట్ స్టైల్లో నిర్మిస్తున్నారు. అయితే ఆ 186 బంగ్లాలు కూడా మంత్రులు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళకి ఇచ్చేందుకు గాను ఈ బంగ్లాలు నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించి మంత్రుల బంగ్లాలు, అది జడ్జిలకు సంబంధించిన బంగ్లాల నిర్మాణం దాదాపు పూర్తయింది. కొద్దిగా పెండింగ్ వర్క్లు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తెచ్చేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ కూడా దాదాపు పూర్తయ్యే చివరి దశకు చేరుకున్నాయి. వాటికి సంబంధించి కూడా సమీక్షలో చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తంగా 500 నివాస సముదాయాలు మినహా, అంటే 4026 భవనాల్లో 500 ఇల్లు మినహా మిగతా అన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు, ఈ సంవత్సరం మార్చి ఎండింగ్ లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అయితే టార్గెట్ గా పెట్టుకుంది. దానికి సంబంధించి ఈ రోజు సిఆర్డీఏ అధికారులతో మంత్రి సమీక్ష చేసిన తర్వాత సంబంధిత అధికారులకు ఆయన ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ప్రజెంట్ ఫేజ్ 2లో భాగంగా భూ సమీకరణ చేస్తుంది ప్రభుత్వం. సో దానికి సంబంధించి కూడా ఏ గ్రామాల్లో ఎంతవరకు భూ సమీకరణ జరుగుతుంది, ఎలాంటి సమస్యలు రైతుల నుంచి ఎదురవుతున్నాయి, ఇవన్నీ కూడా ఆ సిఆర్డీ అధికారుల నుంచి అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఫేజ్ 1లో తీసుకున్న భూమికి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్ విషయంలో మొన్న కొంత గందరగోళం అయితే ఏర్పడింది. దానికి సంబంధించి అధికారులతో సమీక్ష చేస్తారు. దాంతో పాటుగా ఫేజ్ 1లో తీసుకున్న భూములకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించి మౌలిక వసతులు కల్పించేందుకు 900 కోట్ల రూపాయలతో గ్రామాల్లో మౌలిక అభివృద్ధి పనులైతే ప్రభుత్వం చేపడుతుంది. వాటి గురించి కూడా సిఆర్డీఏ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేసే అవకాశం ఉంది. మహిజా, రైట్ ప్రసాద్, సమీక్ష తర్వాత డీటెయిల్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.